24 గంటల క్రితం సడన్గా వైజాగ్ పోర్టుకు 25,000 కిలోల మత్తు పదార్థాలు వచ్చినాయని ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ బ్రేకింగ్ న్యూస్ తర్వాత అసలు వైజాగ్ ఏంటి, ఇన్ని 25,000 కిలోల మత్తు పదార్థాలు రావటం ఏందని అందరూ షాక్ అయ్యారు. దట్టు పోర్టు ద్వారా వచ్చిందని. అసలు తెప్పిస్తున్న వాళ్ళు ఎవరు, ఎందుకు తెప్పిస్తున్నారు అనేది అందరు తెలుసుకునే లోపల రాజకీయం ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాదేది ఏ వివాదమైనా రాజకీయానికి అతీతం కాదు. సో ఇప్పుడు మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు రాజకీయమయమైపోయింది. దీనిలో కీలక పాత్రధారి ఎవరైతే ఉన్నారో కోనం వీరభద్రరావు. హూ ఇస్ కోనం వీరభద్రరావు? ఒకసారి గ్రాఫిక్ కనుక చూస్తే అసలు కోనం వీరభద్రరావు అనే ఒక వ్యక్తి, అతను ఒక సంధ్యా ఆక్వా అనే ఒక కంపెనీని నడుపుతున్నారు. దానికి ఆయన ఎండి. ఆయన తమ్ముడు ఉన్నాడు పూర్ణచంద్రరావు, కోనం పూర్ణచంద్రరావు తమ్ముడు ఉన్నాడు. ఈయన బాపట్ల, గుంటూరు జిల్లా బాపట్ల ఏరియాలో లోకల్గా వైసీపీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఈ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఒక వాటాదారుడుగా కూడా ఉన్నారు. అయితే కోనం వీరభద్రరావు పురంధరేశ్వరి వియంకుడు ఎవరైతే ఉన్నారో గతంలో వియంకుడుగా ఉన్న ప్రసాదరావుతో కలిసి గతంలో ఒక కంపెనీ నడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈయన సంధ్యా ఆక్వా వ్యాపారం నడుపుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే టెక్నికల్గా పురంధరేశ్వరికి నేరుగా సంబంధాలు లేవు. గతంలో మాత్రం కోనం వీరభద్రరావు, పురంధరేశ్వరి వియంకుడు ప్రసాదరావు ఇద్దరు కలిపి గతంలో వ్యాపార సంబంధాలు, వ్యాపార లావాదేవీలు గతంలో జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళిద్దరి కుమారుడు ఉన్నాడు. వీళ్ళిద్దరి కుమారుడు కోటయ్య చౌదరి. ఈ కోటయ్య చౌదరి ఒక కుర్రవాడు కావటం వల్ల కొంతమంది యువ పొలిటీషియన్లతో, అన్ని పార్టీలకు సంబంధించిన యువ పొలిటీషియన్లతో కోటయ్య చౌదరికి సంబంధాలు ఉన్నాయి. సో ఇక ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు, సంధ్యా ఆక్వాలో ఉన్న ముగ్గురు 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో రకరకాల సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. వీరభద్రరావు బీజేపీతో నాయకులతో సంబంధాలు, అదేవిధంగా పూర్ణచంద్రరావు తమ్ముడు పూర్ణచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీతో సంబంధాలు, కొడుకు కోటయ్య చౌదరి తెలుగుదేశం, వైసీపీ అందరు యూత్ బ్యాచ్తో సంబంధాలు. ఇది టోటల్గా ముఖ చిత్రం. దీంతో ఈ ముగ్గురు వ్యక్తులు రకరకాల సందర్భాల్లో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల కార్యక్రమాల్లో కావచ్చు, ఫంక్షన్స్లో కావచ్చు, ప్రైవేట్ పార్టీస్లో కావచ్చు, ప్రైవేట్ యాక్టివిటీస్లో కావచ్చు, వీళ్ళ ఫోటోలు బయటకు రావడంతో నువ్వంటే నువ్వు దొంగ అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధానంగా మొదటగా బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది. బీజేపీపై ఆరోపణలు, పురంధరేశ్వరి కుటుంబానికి సంబంధాలు లేవు అని బీజేపీ తన మీద వస్తున్న ఆరోపణలు, ప్రధానంగా పురంధరేశ్వరి మీదకి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, అంటే పురంధరేశ్వరి వియంకుడు ప్రసాదరావుతో గతంలో కోనం వీరభద్రయ్య వ్యాపారం చేసి విడిపోయిన ఈ సందర్భాన్ని ఇప్పుడు పురంధరేశ్వరికి సంబంధించి బీజేపీ నాయకులు బయటికి చెప్తూ ఉన్నారు సంబంధాలు లేవని. ఈ చెప్తున్న ప్రాసెస్లోనే వైసీపీ నేత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డికి కీలక అంచెడుగా చెప్తూ వస్తూ ఉన్నారు, కౌంటర్ ఆరోపణ చేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఫోటోలు కూడా భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేస్తుంది. మీరు చూడొచ్చు, బాపట్ల ఏరియాలో కోనం వీరభద్రరావుకు సంబంధించిన తమ్ముడు పూర్ణచంద్రరావు స్థానికంగా అక్కడ రీసెంట్ సంక్రాంతి వేడుకల్లో స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులందరి ఫోటోలంతా కలిపి ఉన్న బ్యానర్లు అక్కడ ఇప్పుడు బీజేపీ ఆ ఫోటోగ్రాఫ్స్, సోషల్ మీడియా పోస్టులు, ఆ బ్యానర్స్, లోకల్ ఉన్న ఫ్లెక్సీలు, వీటన్నిటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ను బయటకు రిలీజ్ చేసి వైసీపీకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేస్తుంది. అయితే దీంట్లో మేము తక్కువ తినలేదని కూటమిలో సభ్యులు ఎవరైతే టీడీపీ బయటకు వచ్చింది తన సోషల్ మీడియా వింగ్ ద్వారా. ఈ మొత్తం మాఫియా వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడితో గతంలో స్నేహ సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు నిందితులతో సంబంధాలు. ఓకే, ఏదైతే మొత్తం మత్తు పదార్థాలు వచ్చిన ఏదైతే షిప్ ఉందో ఈ షిప్ కూడా బ్రెజిల్ నుంచి వచ్చింది కాబట్టి మొత్తం వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైసీపీ మొత్తం వ్యవహారంలో బయటకు వచ్చి వైసీపీ రెస్పాండ్ అవుతుంది. వైసీపీ నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎలా సంబంధాలు ఉన్నాయని ఫోటోలు రిలీజ్ చేసింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న లావుతో కోనం వీరభద్రరావు కొడుకు కోటయ్య చౌదరి కలిసి దిగిన ఫోటోగ్రాఫ్స్ను మనకి ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాలో నేరుగా డిస్ప్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోటయ్య చౌదరి పూర్ణచంద్రరావు కొడుకు. ఈయన నర్సరావుపేట ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఉన్న లావుతో కలిసి భుజం మీద చేసుకొని బయట ఎక్కడో టూర్కి వెళ్ళినప్పుడు ఉన్న ఫోటోగ్రాఫ్స్ను ఇప్పుడు బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా పురంధరేశ్వరితో ఉన్న సంబంధాలు, అదేవిధంగా ఇతర టీడీపీ నాయకులతో కలిసి ఉన్న ఫోటోలు, లోకల్గా వైజాగ్లో భరత్ ఉన్నారు,
భరత్కు సంబంధించిన ఫోటోగ్రాఫు ఇతరత్ర ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ బయట డిస్ప్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ. సో ఇంతకీ ఎవరి కోనం వీరభద్రరావు? ఇంత పెద్ద పర్సనాలిటీనా? తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఏదో ఒక రూపంలో తనో లేకపోతే తన కుటుంబ సభ్యుల ద్వారా అందరినీ మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి? అంత పెద్ద వ్యాపారం చేస్తున్నారా? బయట 25,000 కిలోల మత్తు పదార్థాలను ఆక్వా ఫుడ్స్ కోసం తీసుకొచ్చామని చెప్తున్నారు. దాంట్లో మత్తు పదార్థాలు లేవని, మాకు ఉన్నాయని మాకు తెలియదు, లేవని నమ్మకంతో ఉన్నాం, ఇంకా టెస్టులు రావాలి అని చెప్తూ ఉన్నారు. అయితే ఏవైతే దిగుమతి చేసుకున్న 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో ఈ ఆక్వా ఫుడ్స్లో దీనికి వాడుతూ ఉంటారు. ప్రధానంగా చేపలు, రొయ్యల పెంపకానికి సంబంధించి వాటి ఫుడ్లో భాగంగా వాడుతూ ఉంటారని చెప్పి వాటికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. ఆక్వా డై ఈస్ట్ అంటే ఇది నిషేధిత మాదక ద్రవ్యాల్లో వాడే ఒక సప్లిమెంట్ నుంచి తీస్తారు అని చెప్తున్నారు. నిజాలు ఏంటో మనకి పూర్తి స్థాయిలో తెలియదు. దానికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్లు వస్తే కానీ స్పష్టత వస్తుంది. ఇంపోర్ట్ చేసుకుంది కూడా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్. సో మొత్తంగా చూస్తే వీరభద్రరావు చుట్టూ ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఎన్నికలకి 53 రోజుల టైం ఉన్న ఈ తరుణంలో మొత్తం రాజకీయ వివాదంగా మారిన ఈ ఇష్యూ మీద అసలు ఎవరి వీరభద్రరావు, ఎందుకు ఈయనకి ఎన్ని సంబంధాలు ఉన్నాయి, ఇతను ఎంత వ్యాపారం చేస్తున్నాడు, ఇతనుకున్న ఆక్వా బిజినెస్ ఎంత, ఇంత 25 కిలోలకు సంబంధించిన మత్తు పదార్థాలని డ్రై ఈస్ట్ పేరుతో దిగుమతి చేసుకోవాల్సినంత నెసెసిటీ ఉందా, పోర్టుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మెటీరియల్ పోర్ట్లో ఉందా, ఇంకెక్కడ ఉంది, అధికార యంత్రాంగం దీనికి సంబంధించి ఏం చెప్తుంది? టీవీ9 బ్యూరో చీఫ్ ఈశ్వర్ ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. ఈశ్వర్, ఏంటి ఇప్పుడు ఎవరి వీరభద్రరావు, ఏంటి ఈయనకి ఇంత ఇంపార్టెన్స్, ఇంత పెద్ద పర్సనాలిటీనా ఇతను వైజాగ్ ఏరియాలో? ఇతర ప్రాంతాల నుంచి విశాఖకి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ఫ్యామిలీస్ చాలానే ఉంటాయి. అట్లాగా ప్రకాశం జిల్లా నుంచి చాలా కుటుంబాలు వచ్చి ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో స్థిరపడ్డాయి. అట్లాంటి కుటుంబాల్లో ఒకటి వీరభద్రరావు, ఇంకొకటి కేవీ ప్రసాద్. ఎవరైతే దగ్గుపాటి పురంధేశ్వరి వియ్యంకులుగా చెప్తున్నారో ఆయన కేవీ ప్రసాద్ గారు కూడా ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అదే కోవలో ప్రస్తుతం ఉన్న కూనం వీరభద్రరావు కూడా ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అలాగే మనకి ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ప్రముఖులుగా చూసుకుంటే గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. అట్లా స్థిరపడ్డ కుటుంబాల్లో ఒక కుటుంబం కూనం వీరభద్రరావుది. మీరు చెప్పినట్టుగా మొదట సంధ్య మెరైన్ పేరుతో వీళ్ళు మొదట వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆక్వా మెరైన్ ష్రింప్ ఫీడ్కి సంబంధించి కావచ్చు, మెరైన్ ష్రింప్ ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తిని ప్రారంభించారు. అది చాలా దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ తర్వాత 2005లో అక్కడి నుంచి కేవీ ప్రసాద్ నుంచి కూనం వీరభద్ర విడిపోయి సపరేట్గా సంధ్య ఆక్వా అని ఒక ప్రత్యేకంగా సపరేట్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. అది కూడా దిగ్విజయంగా సక్సెస్ అయింది. దాదాపు 1400 కోట్ల రూపాయల టర్నోవర్ని ఏటా అది చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున టర్నోవర్ చేస్తుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు నెరిపే ప్రయత్నాలని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకించి కూనం వీరభద్రరావు కుటుంబ విషయానికి వస్తే గతంలో వాళ్ళు ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ కుటుంబం అనుసంధానమై ఉండేది. ఆ తర్వాత వాళ్ళ సోదరులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీతో ఉన్నప్పటికీ కూడా కూనం వీరభద్రరావు ఏ రాజకీయ పార్టీతో ప్రస్తుతం అటాచ్ అయ్యలేరు, ఎక్కడ అసోసియేట్ అయ్యలేరు. ఆయన కేవలం గ్రామంలోనే ప్రకాశం జిల్లాలోని తమ గ్రామంలోనే ఊరి రాజకీయాలకు మాత్రమే అక్కడికి మాత్రమే ఆ కుటుంబం కాంగ్రెస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్కి పరిమితమైన తప్పనిచ్చి కూనం వీరభద్రరావు ప్రస్తుతానికి ఏ పార్టీకి అనుబంధ సభ్యులుగా లేరు, అనుసంధానంగా లేరు, సింపథైజర్గా కూడా లేరు. అన్ని పార్టీలకి పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారు కాబట్టి సన్నిహిత సంబంధాలు. కోటయ్య చౌదరి ఎవరైతే వీరభద్రరావు కొడుకున్నారో అటు భరత్తో ఫోటోలు ఉన్నాయి, ఇక్కడ లావు కృష్ణదేవరాయలతో ఫోటోలు ఉన్నాయి, అందరితో ఫోటోలు ఉన్నాయి. ఏంటి మంచి పార్టీగాయా ఇతను? కూనం కోటయ్య చౌదరి, లావు కృష్ణ ఇద్దరు గీతంలో ఇంజనీరింగ్ క్లాస్మేట్స్గా వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరు కలిసి ఒకే బ్యాచ్మేట్స్. అదే వీళ్ళకి సంబంధించే దామచర్ల సత్య ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దామచర్ల సత్య కూడా తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర కో ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా వీళ్ళకి సంబంధించి గీతంలోనే ఇంజనీరింగ్ చేశారు. సో వీళ్ళందరూ కలిసి భరత్కు చెందిన గీతం కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు కాబట్టి అందరూ కలిసి ఇక్కడి నుంచి కలిసిమెలిసి తిరిగేవాళ్ళు. ఆ ఏజ్ గ్రూప్ అందరూ కలిసి అన్ని చాలా ముఖ్యమైన కుటుంబాలతో ఉన్న యూత్ అందరితో కూడా కలిసి ఉన్నట్టుగా ఇక్కడ స్థానికుల నుంచి సమాచారం అందుతుంది సార్. అదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలతో కూనం కోటయ్య చౌదరి ప్రత్యేకించి దామచర్ల సత్య కావచ్చు, లావు కృష్ణ కావచ్చు, భరత్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతో స్నేహాలు నడుపుతుండగా ఆయన తమ్ముడు కుమారుడు పూర్ణచంద్రరావు కుమారుడు కూడా ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దీంట్లో ఉన్నారు. హరికృష్ణ కూడా
దామచర్ల సత్యతో కావచ్చు, లేకపోతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న యూత్ నాయకత్వంతో చాలామందితో అసోసియేట్ అయినారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మాత్రం తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నేతలు వాళ్ళ పిల్లలతో కుటుంబ సంబంధాలు కావచ్చు, లేకపోతే సన్నిహితంగా స్నేహ సంబంధాలు కావచ్చు కలిగి ఉన్న కుటుంబాలుగా కలిగి ఉన్న యూత్గా వాళ్ళతో కలిసిమెలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ తెలుగుదేశంకి సంబంధించిన అసోసియేట్ అవడంతో అట్లాంటి ప్రచారం జరుగుతుంది. రైట్. ఇప్పుడు రాజకీయంగా చూస్తే ఒకళ్ళొకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. పురంధరేశ్వరి దీని వెనకాల ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటుంది. తెలుగుదేశం వాళ్ళేమో విజయసాయిరెడ్డి పేర్లు, ఇంకా వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి పేర్లు చూపిస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులేమో పురంధరేశ్వరి కమ్ టీడీపీ నాయకులతో కలిసి తిరుగుతున్న ఫోటోలని మొత్తం చూస్తే పొలిటికల్ కిచిడి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. నిజంగా ఇప్పుడు అక్కడ ఇది పొలిటికల్ ఆరోపణలు ప్రత్యారోపణలుగా ఉందా, నిజంగా రాజకీయ లింకుల గురించి సీరియస్గా వైజాగ్ కావచ్చు చుట్టుపక్కల ఏరియాల్లో దీని గురించి చర్చించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఇక్కడైతే కేవలం విశాఖకి 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ రావడమే ఒక పెద్ద షాక్గా మారింది. విశాఖ వాసులు ఎప్పుడు ఊహించలేదు. సాధారణంగా ఇటీవల కాలంలో గంజాయి ఎక్కువైతేనే దానికి సంబంధించిన వార్తలు వినడానికే బాధపడుతున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంటుంది. అలాంటిది ఇతర దేశాల నుంచి, బ్రెజిల్ లాంటి దేశాల నుంచి ఇక్కడికి ఒక 25,000 కేజీలు కలిగిన ఒక కంటైనర్ రావడం, అది కూడా ఇంటర్పోల్ దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వడం, ఢిల్లీకి సంబంధించిన సిబిఐ ఇక్కడికి వచ్చి వీరిని ఇంటర్పోల్ సహాయంతో పూర్తిగా దాన్ని అదుపులోకి తీసుకోవడం, ఇట్లాంటి వాటి మీద ప్రస్తుతం విశాఖ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు షాక్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా దీని నుంచి పూర్తిగా కోలుకోలేని పరిస్థితి నెలకొంది తప్పనిచ్చి, రాజకీయంగా అయితే ఇక్కడ ఆ కుటుంబం ఏ రాజకీయ కుటుంబానికి సంబంధించింది, దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇతర ప్రతిపక్ష పార్టీతో వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇట్లాంటివి అయితే ప్రస్తుతానికి పెద్దగా అయితే అట్లాంటి చర్చ ఇక్కడ జరగడం లేదు. మిగతా ప్రాంతాల్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తప్పనిచ్చి, ఉత్తరాంధ్రలో మాత్రం ఇంకా ఈ ప్రాంతానికి ఇట్లాంటి ఇంత పెద్ద డ్రగ్ రాకెట్ రావడం ఏంటి, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా లాంటి ఏజెన్సీస్ ఇక్కడ ఇట్లాంటి కార్యకలాపాలు నిర్వహించడం ఏంటి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఇట్లాంటి వాతావరణం ఎందుకు వస్తుంది, ఇలాంటి చర్చ జరుగుతుంది తప్పనిచ్చి, ఇక్కడైతే ప్రస్తుతానికి రాజకీయంగా ఆ స్థాయిలో ఒకరి మీద ఒకరు పెద్ద స్థాయిలో ఒకరికొకరు వీరభద్రరావు, కోటయ్య చౌదరి, పూర్ణచంద్రరావు ఎక్కడ ఉన్నారు? వైజాగ్ లో ఉన్నారా, బయట వెళ్ళారా, తప్పించుకొని తిరుగుతున్నారా, ఇళ్లలో ఉన్నారా, లేకపోతే సిబిఐ వాళ్ళ అదుపులో ఉన్నారా? ఎప్పుడైతే కంటైనర్ ఇక్కడికి విశాఖకి చేరుకుంది 16వ తేదీ అయితే అప్పటి నుంచి కోనం వీరభద్ర చౌదరి కావచ్చు, లేకపోతే మిగతా హరికృష్ణ వీళ్ళందరూ అందుబాటులో లేరు. 18వ తేదీ వాళ్ళకందరికీ సిబిఐ ఇంటిమేట్ చేసింది, మీరు వస్తే మీ సమక్షంలో దాన్ని కంటైనర్ని ఓపెన్ చేయాల్సి ఉందని చెప్పి సిబిఐ వాళ్ళకి అడ్రస్ చేసింది, నోటీస్ చేసింది. కానీ ఆ మేరకు వాళ్ళైతే అందుబాటులో లేమని చెప్పడంతో వాళ్ళ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ని తీసుకొచ్చి ఆయన సమక్షంలో ఇతర ఇక్కడ ఉన్న ముఖ్యమైన అధికారుల సమక్షంలో పంచానామా నిర్వహించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే తర్వాత సమయంలో ఖచ్చితంగా వీరభద్రం చౌదరి, హరికృష్ణ ఇక్కడికి రావాలని సిబిఐ ఆదేశించింది. ఆ మేరకు వాళ్ళు ఇక్కడికి ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి సిబిఐ జడ్జి ఆ నేతృత్వంలో మళ్ళీ అన్ని 1000 ప్యాకెట్లు ఏవైతే 1000 ప్యాకెట్లు ఉన్నాయో 1000 ప్యాకెట్లను విడదీసి శాంపిల్స్ని డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షులుగా వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళ సమక్షంలోనే కోనం వీరభద్రరావు అలాగే హరికృష్ణ వీళ్ళ సమక్షంలోనే ప్రస్తుతం ఆ ప్రక్రియ సాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం 60% ప్రక్రియ అది పూర్తయింది, ఇంకొక 40% పూర్తి కావాల్సింది. ఇది అర్ధరాత్రి దాటే వరకు, ఎందుకంటే ప్రతి బ్యాగ్లో దాదాపు ఒక్కొక్కటి 25 కేజీలు ఉన్న బ్యాగులు దాదాపు 1000 బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 600 బ్యాగ్స్ని తనిఖీలు పూర్తి చేశారు, మరొక 400 బ్యాగ్స్ని పూర్తి చేయాల్సినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే రజనీ ప్రస్తుతం ప్రైమా ఫసీ లేకుండా డ్రగ్స్ని అని నార్కోటిక్ డ్రగ్స్ అని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంటుంది అన్న పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్లో కూడా చాలా స్పష్టంగా ఇది నార్కోటిక్ డ్రగ్స్, దానికి సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి, ప్రైమా ఫసీ ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొంటూ ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ను కూడా వాటికి అటాచ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే వీళ్ళ అబ్జెక్షన్స్ మేరకు ప్రతి బ్యాగ్ని ఓపెన్ చేసి ఆ టెస్ట్ చేస్తున్నారు తప్పనిచ్చి, దీంతో పాటు ఈరోజు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా వచ్చినారు. వీళ్ళందరి సమక్షంలో ప్రస్తుతం ఆ ప్రక్రియ ఇంకా సాగుతుంది. సార్ రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో కోనం వీరభద్రరావుకు ఆయన కుటుంబానికి సంబంధించి రాజకీయ రచ్చ ఒకవైపు అయితే ఆ డ్రగ్స్ దాని సివియారిటీ ఎంత, నిజంగా నార్కోటిక్సా లేకపోతే వీళ్ళు చెప్తున్నట్టుగా డ్రై ఈస్టా ఏంటి అనేది ఒక స్పష్టత రావటానికి పూర్తిస్థాయి ల్యాబ్ రిపోర్ట్స్ అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ దీని రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా యాక్షన్స్ కూడా అంతకు మించి సీరియస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది.